జగడాలు, తల్లికి కొడుకు, చిన్న పిల్లలు బడికి పోవడం ఇది చాలా మోస్ట్ డేంజరస్. ఇది మీ ఫిగర్స్ ఇలా ఏం చెప్తున్నాయి? ఒక కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం చేసే దాంట్లో నెలకు 10 నుండి 20 చేస్తున్నామని చెప్పి ఆ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ నాతో చెప్పాడు. ఎంజిఎం హాస్పిటల్తో మాట్లాడిన వారు చెప్పారు. ఇక్కడ గవర్నమెంట్ మన గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్లో హెచ్ఓడి డాక్టర్ కృపాల్ సింగ్ సార్ ఇది ఇమ్మీడియట్గా చేయవలసిందే సార్, మాకు నెలకు ఒక 20-30 వస్తాయి. కారణం ఏంటంటే చుట్టుపక్కల హాస్పిటల్స్ మేరకు ఇక్కడి నుంచి కూడా పంపిస్తుంటారు, మాకు ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది సార్ అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశాను, ఇంకోటి తుమ్మల నాగేశ్వరరావు గారు రాశాను. కాబట్టి వాళ్ళ దగ్గర ఫైల్ ఉంది. నేను బ్లేమ్ గేమ్ చేయదలుచుకోలేదు. ఆల్రెడీ ఇది ప్రభుత్వ దగ్గర ఈ ఇష్యూ ఉన్నది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారు. ఇంకా మర్చిపోయినాను, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ కిషన్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ ఐఎంఏ తెలంగాణ స్టేట్, వారు ఐఎంఏ తరఫున ప్రభుత్వానికి రాశారు మీరు దీన్ని బ్యాన్ చేయమని చెప్పి. నేను ఇప్పుడు కార్లో వచ్చి ఇక్కడ దిగే ముందే డాక్టర్ గారితో మాట్లాడాను, డాక్టర్ కిషన్ గారితో, ఐఎంఏ ప్రెసిడెంట్. వారు ఏం చెప్పారంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ యువర్ నేమ్ అంటే, సార్ నా పంపిస్తాను, ఆ కాపీ కూడా మీకు పంపిస్తా, మేము గవర్నమెంట్కి పంపిన రిప్రజెంటేషన్ కూడా మీకు పంపిస్తా అని చెప్పి నాకు చెప్పిండు. ఐ విల్ సర్క్యులేట్ ఇట్ టు ది ప్రెస్ మీడియా. ఇప్పుడు కాబట్టి దయచేసి నేను ఇవన్నీ కూడా ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, తర్వాత ఈ ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్ 6 మాసాలు బ్యాన్ చేసిన జీవో కాపీ, తర్వాత ఇంతో అంతో నెట్లో దీనిపైన ఇంత భయంకరమైనటువంటి ఈ హెర్బిసైడ్, దీన్ని సైంటిఫిక్ నేమే చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఏదైనా కంపెనీ పేరు చెప్తే కంపెనీల పేరు మీద మాట్లాడడం బాగుండేది. ఎందుకంటే 100 కంపెనీలు ఉన్నాయట ఇదే మాలిక్యూల్తో తయారు చేసేటి. కాబట్టి అది పెద్ద బిజినెస్, కోట్ల రూపాయల బిజినెస్, 100 కోట్ల రూపాయల బిజినెస్ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. అయితే మిగతా రాష్ట్రంలో ఈ విధంగా ఉందని చెప్పి కూడా కొంత స్టడీ చేసిన మార్నింగ్ నుండి. మీకు అందరికీ తెలుసు, కొంత సదరన్ ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల లోపల ఈ సూసైడ్ టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి రైతుల లోపల. ఒక 30 ఏళ్ల కింద పత్తి రైతుల ఆత్మహత్యలు చూసేది ఎక్కువ ఉన్న ప్రాంతం లోపల మన దగ్గర ఎక్కువ బాధితులు ఉన్నారు. కాబట్టి దయచేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుతున్నా, దీన్ని ఇమీడియట్గా 6 months ఇనిషియల్గా మీరు బ్యాన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. ఒరిస్సా ఎట్లా చేస్తుందో మీరు అట్లా చేయండి. తర్వాత మీరు ఒక మంచి ప్రభుత్వ నిర్ణయంగా కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్ చేస్తూ, ఎందుకంటే ఆ యాక్ట్ అట్లా ఉన్నది, పెస్టిసైడ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఎనాక్టెడ్ బై ది పార్లమెంట్. కాబట్టి మేమేం చేస్తామని చెప్పి అధికారులు చెప్పారు. నేను ముఖ్యమైన 2 ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడినా. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని 6 months ఇమ్మీడియట్గా రేపు పొద్దున్నే మీరు దీన్ని బ్యాన్ చేయండి. అట్లీస్ట్ ఒక్క ప్రాణాన్ని కాపాడతాం. యావరేజ్గా 2 రోజులకు ఒక్కొక్క జిల్లాలో చనిపోతున్నారు. అంటే దీనికోసమే కాదు, నార్మల్ సూసైడ్స్ లోపల 80% ఇదే మందుతో చచ్చిపోతున్నారు. వ్యవసాయం చేసే రైతులే కాదు, ఏ కారణంతోనే సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు దీన్ని ఎక్కువ వాడుతున్నారు. కాబట్టి దీన్ని మనము బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు ఒక 2 నిమిషాలు